అందరికీ నమస్తే అండి. ఒక దారుణమైన నిజం, ఒక చీకటి నిజం. సో, మన ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ ఫ్రీడమ్ అంటే మీడియా స్వేచ్ఛ ఇండెక్స్‌లో మన భారతదేశం ర్యాంకు 157. మొత్తం 180 దేశాలకు ర్యాంకులు ప్రకటిస్తే అందులో ఇండియా 180వ పొజిషన్‌లో ఉంది. 157వ పొజిషన్‌లో ఉంది. మనకంటే నార్వే బెటర్. టాప్‌లో ఉందన్నమాట నార్వే. తర్వాత ఎస్తోనేషియా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జర్మనీ ఈ దేశాలన్నీ కూడా టాప్ 10లో ఉన్నాయి. ఇక మన పక్కనున్న శ్రీలంక 139వ ప్లేస్లో ఉంది ర్యాంకులో. మన పైనున్న నేపాల్ 143వ ర్యాంకులో ఉంది. మన పక్కనున్న బంగ్లాదేశ్ 145వ ర్యాంకులో ఉంది. ఇటువైపు మన దాయాది పాకిస్తాన్ 156వ ర్యాంకులో ఉంటే ఇండియా మాత్రం 157వ ర్యాంకులో ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ 179, చైనా 168, యూఏఈ 159 ఇలా ఉన్నాయన్నమాట. సో ఇండియా వెరీ సీరియస్ సిచ్యుయేషన్ అని వచ్చింది. సో గతేడాది చూసుకుంటే అంటే 2025లో ఇదే ఇండెక్స్లో మన ర్యాంకు 151. అంటే గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ర్యాంకు ఒక 6 స్థానాలు ఇంకా పడిపోయాం, మనం ఇంకా దిగజారిపోయాం ప్రెస్ ఫ్రీడంలో. మీకు డౌట్ రావచ్చు, మరి గత 20 ఏళ్ళు ఎలా ఉంది అని. అది కూడా ఒకసారి టేబుల్ పెట్టే చూడండి. 2004లో ఇదే ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకులో ఇండియా ర్యాంకు 128, 2005లో 120వ ర్యాంకు, 2006లో 106వ ర్యాంకు, 2007లో 105వ ర్యాంకు, 2008లో 120వ ర్యాంకు, 2009లో 118వ ర్యాంకు, 2010లో 105వ ర్యాంకు, 2011లో 122వ ర్యాంకు. పక్కన టేబుల్ చూశారు కదా. సో ఓవరాల్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చేసరికి 2014 వచ్చేసరికి 140వ ర్యాంకు ప్రెస్ ఫ్రీడంలో. ఆ తర్వాత కొంత పైకి వెళ్ళాం, కొంత కిందకి దిగాం, అలా హెచ్చుతగ్గుల మధ్య ప్రస్తుతం 157వ ర్యాంకులో ఉన్నాం. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మనకు చట్టం కూడా ఉంది, కానీ ప్రెస్కి ఫ్రీడమ్ లేదు, జర్నలిస్టులకి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ చాలా కారణాలంటే సింపుల్గా చెప్పుకోవాల్సింది జనము కారణమే, కార్పొరేట్ శక్తులు కారణమే, రాజకీయ నాయకులు కారణమే, వ్యవస్థలు కారణమే, అండ్ మీడియా సంస్థలు అండ్ జర్నలిస్టులు కూడా కారణమే. సో అందరూ ఈ ర్యాంకు ఇలా దిగజారడంలో అందరి పాత్ర ఉంది, అందరి పాపము ఉందంట, ఇంక్లూడింగ్ జర్నలిస్ట్స్ కూడా, ఇంక్లూడింగ్ మీడియా సంస్థలు కూడా. మీడియా సంస్థల అవసరం కొద్దీ ఏదో ఒక పార్టీ దగ్గర, ఏదో ఒక నాయకుడి దగ్గర అడుక్కు తినడం మీడియా సంస్థలకు అలవాటు. పచ్చిగా చెప్పుకోవాలంటే మన తెలుగులోనే ఉన్నాయండి టాప్ ఛానల్స్ ఉన్నాయి. మీకు టాప్ ఛానల్స్ అనగానే ఒక 4-5 గుర్తొస్తాయి. వాళ్ళ నెలవారీ ఖర్చులకు వాళ్ళకు వచ్చే ఆదాయానికి సంబంధం ఉండదు తెలుసా. ఒక టాప్ ఛానల్ నెల మొత్తం మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి 2,75,00,000 ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ స్టాఫ్ శాలరీస్, ఆఫీస్ రెంట్లు, మిస్లీనియస్ ఖర్చులు, వెహికల్ ఖర్చులు అన్నీ కలిపి 2,75,00,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకు వచ్చే రెవెన్యూ 2,20,00,000 నుంచి 2,35,00,000 వస్తుంది. అంటే ప్రతి నెల 40 నుంచి 45 లక్షల డెఫిసిట్. ఒక టాప్ ఛానల్ గురించి చెప్తున్నా. ఇంకో ఛానల్ గురించి చెప్తున్నా. ఇంకో ఛానల్ స్టార్ట్స్ విత్ ఎం, అందరికీ తెలుసు. సో ఈ ఛానల్ నెల వచ్చేసరికి ఖర్చులు 85 నుంచి 85 లక్షల నుంచి 95 లక్షలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వీళ్ళు శాటిలైట్లో అందరికీ ఉండరు, అండ్ ఓన్లీ ఏపీ ఫైబర్ నెట్వర్క్ వస్తుంది. శాటిలైట్ అండ్ డిటిహెచ్లో కూడా అన్ని చోట్ల ఉండదు. కాబట్టి వీళ్ళకి నెలవారీ ఖర్చులు కొంచెం తక్కువ ఉంటుంది. సో 85 నుంచి 90 లక్షలు ఖర్చు. వీళ్ళకి కమర్షియల్స్ ద్వారా రకరకాల మార్గాల్లో వచ్చే రెవెన్యూ సుమారుగా 60 లక్షలు ఉంటుంది. అంటే ప్రతి నెల 25 నుంచి 30-35 లక్షలు డెఫిసిట్. ఇలా ప్రతి మీడియా సంస్థ కూడా లాస్లోనే ఉంటుంది. ఎవరికి మీడియాలో లాభాలు రావు. మరి ఎలా రన్ చేస్తున్నారు? సో పెద్ద మీడియా సంస్థలు ఎలా రన్ చేస్తున్నారు? ఏదో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, ఏదో ఒక పొలిటీషియనో, ఏదో ఒక రాజకీయ పార్టీయో, ఏదో ఒక కార్పొరేట్ శక్తుల ద్వారానో. ఇప్పుడు పెద్ద ఛానల్ ఇందాక చెప్పుకున్నాను కదా, దాని బాస్ ఎవరు? ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవస్థ. అండ్ ఇంకో బాస్ ఎవరు? ఒక పెద్ద కాంట్రాక్టర్, 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కాంట్రాక్టర్. వీళ్ళిద్దరూ కలిపి ఆ ఛానల్కు బాసులు.
సో వాళ్ళ బయట వ్యవహారాలు నడుపుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు నడుపుకోవడానికి ఈ ఛానల్ని అడ్డం పెట్టుకుంటారు అంతే. అలాగే మన దేశంలో ఉన్న ప్రతి ఛానల్ కూడా ఏదో ఒక కార్పొరేట్ శక్తి దగ్గరో, ఏదో ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గరో, ఏదో ఒక పార్టీ దగ్గరో మోచేతి నీళ్ళు తాగాల్సిందే. ఇంకెక్కడుందండి మీడియా ఫ్రీడమ్? ఇంకెక్కడుందండి ప్రెస్ ఫ్రీడమ్? సో అది పరిస్థితి. అయితే కొంతమంది ఇండివిజువల్ జర్నలిస్టులు వస్తున్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా. నాకు అస్సలు పెద్దగా ఖర్చు అవ్వదు. సో నాకు రెవెన్యూ బాగానే ఉంటుంది. నాదేం పెద్ద వ్యవస్థ కాదు, నేను ఒక ఇండిపెండెంట్ని. సో నాకు వచ్చే వ్యూస్ని బట్టి నాకు డబ్బులు వస్తాయి. నాలాంటి వాళ్ళు ఇండియా మొత్తం మీద 1,00,000 మంది ఉండొచ్చు, అన్ని భాషల్లో కలిపి. డిజిటల్ జర్నలిస్టులు, డిజిటల్ మీడియా సాక్షిగా గొంతెత్తున్న వాళ్ళు. సో మాకు ఇన్కమ్ బాగానే వస్తుంది. యూట్యూబ్ పుణ్యమాని, మీరు చూస్తున్నారు కాబట్టి మీ పుణ్యమాని. ఖర్చు తక్కువే ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే ఒత్తిళ్ళు ఉంటాయి, కేసులు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇండియా మొత్తం మీద ధ్రువ్ రాథి అని ఉన్నాడు, ఒక కంటెంట్ క్రియేటర్. గతంలో ఆయన ఒక నేషనల్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత ధ్రువ్ రాథి. ఇప్పుడు ఆయన ఇండియాలో లేడు. ఆయనకు బీజేపీ టార్గెట్. బీజేపీ వాళ్ళకి ఆయన ఒక పెద్ద టార్గెట్ కదా. సో అంటే మన తెలుగులో కావచ్చు, ఇతర భాషల్లో కావచ్చు, ఎవరైనా ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసినా వాళ్ళ కులం ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి అనుకూలం అనేది విపరీతంగా సెట్ చేస్తారు. అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక మైండ్లో ఏదో ఒక ఐడియాలజీ ఫిక్స్ అయిపోయే చూస్తారనమాట. సో ఇలా ఫ్రీడమ్ అనేది ఉండదు. స్వేచ్ఛగా కంటెంట్ చేసుకునే అవకాశం ఇండియాలో లేదు. అందుకే మనది 157వ ర్యాంకు. సో కాస్త పేరు ప్రఖ్యాతలు వస్తే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి కాస్త పేరు ప్రఖ్యాతలు వస్తే, ఒక ఇమేజ్ క్రియేట్ అయితే తొక్కడానికి లేదా కొనడానికి చాలామంది చూస్తారు, చాలామంది ప్రయత్నిస్తారు. కొనడానికి ట్రై చేస్తారు, కొనుగోలు అవ్వకపోతే తొక్కడానికి చూస్తారు. ఈ రెండింటికి దొరకకపోతే డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడుకొని అది ఇది వ్యూస్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. సో ఇలా ఏదో ఒక రకంగా ఉంటుందన్నమాట. సో అందుకే మన దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఇలా ఉంది. అండ్ వీటన్నిటికీ మించి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎంతమంది. సో ఇట్లా దేశంలో గడిచిన 10 ఏళ్ళే కావచ్చు, అంతకుముందు కావచ్చు, ప్రెస్ ఫ్రీడమ్ అనేది బాగలేదు, మీడియా అనేది బాగలేదన్నమాట. అవసరం కొద్దీ మీడియా సంస్థలే పొలిటీషియన్స్ దగ్గరకో, కార్పొరేట్ శక్తుల దగ్గరకో వెళ్తాయి, లేదా వాళ్ళే వీళ్ళ దగ్గరకు వస్తారు. దేశంలో ఈ అదానీ లాంటి వాళ్ళకో, లేదా అంబానీ లాంటి వాళ్ళకో, లేదా మన రాష్ట్రంలో మేఘా లాంటి వాళ్ళకో, లేదంటే ఈ మైహోం రామేశ్వరరావు లాంటి వాళ్ళకో, లేదంటే కపిల్ చిట్స్ లాంటి వాళ్ళకో, లేకపోతే ఇలా చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎందుకు మీడియాలు ఉన్నాయి చెప్పండి? వీళ్ళకి ఎందుకు మీడియాలతో పనే ఉంది? వీళ్ళకి బయట వస్తున్న డబ్బులు మీడియాలో పెడతారు. మీడియా వలన వాళ్ళకేమీ లాభాలు రావు. మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళ బిజినెస్ పెంచుకుంటారు. మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళ పర్సనల్ వ్యవహారాలు నడిపించుకుంటారు. మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళ పైరువీలు, వీళ్ళ లాబింగ్లు, వీళ్ళ వ్యవహారాలు నడిపించుకుంటారు. ఆ మీడియా లేకపోతే వీళ్ళకి పని అవ్వదు. మీడియా ఉంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు, వీళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకెక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది చెప్పండి? ఇంకెక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుంది చెప్పండి? ఇంకెక్కడ మనం ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి? సో ఇది చాలా ప్రాక్టికల్ నిజం. అయితే నేను ఈ హెడ్డింగ్లో, థంబ్నెయిల్లో లాస్ట్లో బీజేపీ మార్క్ దారుణం అన్నాను కదా, అది కూడా మీకు కంక్లూజన్ ఇస్తాను. అదేంటంటే గడిచిన 8 సంవత్సరాలుగా దేశంలో కొత్తగా మీడియా ఛానల్ పెట్టాలంటే బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వట్లా, అస్సలు ఇవ్వట్లేదు. ఈవెన్ పాత లైసెన్స్లు ఏమైనా కొనుక్కొని లేదా లీజుకు తీసుకొని నడిపిద్దామన్నా ఏదో ఒక లీగల్గా ఇరికించి ఆపేస్తున్నారు తెలుసా. అందుకే చాలామంది, ఇప్పుడు రవిప్రకాష్ ఉన్నాడండి, ఆర్టీవీ నడిపిస్తున్నాడు ఆయన, అది డిజిటల్ మీడియాగానే ఉంది. ఎందుకు అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వట్లేదు? అది ఓన్లీ డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ మాత్రమే, మెయిన్ స్ట్రీమ్ కాదు. ఎందుకు అవ్వట్లేదు? అతను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెడదాం అనుకున్నాడు, కానీ పర్మిషన్ ఇవ్వట్లా. అలాగే విజయసాయిరెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ఆయన ట్రై చేస్తున్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కోసం, లైసెన్స్కి పర్మిషన్ ఇవ్వట్లా. చివరికి ఏదో పాత లైసెన్స్ కొనుక్కొని లీగల్గా ఎటువంటి చిక్కులు లేకుండా పైన పెద్దవాళ్ళతో మాట్లాడుకొని, బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని, బతంలాడుకొని ఏదో ఒకటి చేసుకొని ఆయన పాత లైసెన్స్ ఏదో కొనుక్కొని చేసుకుంటున్నాడు ఆయన. అలా పాత లైసెన్స్ కొనుక్కున్న వాళ్ళకి మాకు అనుకూలంగా పనిచేస్తే మీకు పర్మిషన్ ఇస్తాం, లేకపోతే ఒప్పుకోము. కొత్త లైసెన్స్లు అంటారా, పూర్తిగా పక్కన పెట్టేశారు. సో ఇది బీజేపీ మార్కు దారుణం అనమాట. కొత్తగా ఛానల్ పెట్టనివ్వట్లా, పెడితే వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తేనే ఇస్తారు.
ఒకవేళ అనుకూలంగా పనిచేస్తామని చెప్పి ఆ తర్వాత తోక జాడించిన వాళ్ళ లీగల్గా ఏదో ఒక కేసులో ఇరికిచ్చేస్తున్నారు. అస్సలు ప్రశాంతంగా ఉండట్లేదు. ఇది బీజేపీ పాత్ర. సో ఇక్కడ జనం పాత్ర ఉంది, జర్నలిస్టుల పాత్ర ఉంది, కార్పొరేట్ శక్తుల పాత్ర ఉంది, కాంట్రాక్టర్ల పాత్ర ఉంది, పొలిటీషియన్స్ పాత్ర ఉంది, ప్రభుత్వాల పాత్ర ఉంది, ఇందులో అందరి పాత్ర ఉంది. సో అందుకే ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ ఇలా తగలడిందనమాట. థ్యాంక్ యూ.